హాయ్ అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ఈరోజు మనం రాజమండ్రి దివాంచూరు జంక్షన్ హైవేలో ఉన్నామండి. దివాంచూరు జంక్షన్ నుంచి లెఫ్ట్కి పాలచర్ల వెళ్ళే రోడ్లో 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ పద్మావతి నగర్ అని డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుందండి, ఓల్డ్ లేఅవుట్. అందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ 100 గజాల ప్లాట్ రోడ్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ చూడడానికి వచ్చామండి. ఎగ్జాక్ట్గా హైవే దివాంచూరు జంక్షన్ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలి. పాలచర్ల వెళ్ళే రోడ్లో వెళ్తే రైట్ సైడే ఉంటుందండి లేఅవుట్. ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఓల్డ్ లేఅవుట్. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి చూపిస్తాను. మీకు ఎదురుండా రోడ్డు కనిపిస్తుంది కదండి, ఇది డైరెక్ట్గా ఇటు టువార్డ్స్ రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి విజయవాడ, చెన్నై. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి. ఇటు ఇలా లెఫ్ట్కి విశాఖపట్నం అండి. విశాఖపట్నం నుంచి కోల్కతా వెళ్తుంది. ఇది NH16 హైవే అండి. ఎగ్జాక్ట్గా దివాంచూరు జంక్షన్ దగ్గర అక్కడ కారు వెళ్తుంది కదండి, అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. అదిగోండి అక్కడండి, అదే జంక్షన్లో మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని 1 కిలోమీటర్ వెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి లేఅవుట్. పద్మావతి నగర్ అని గేట్ అది ఉంటుంది, అదే లేఅవుట్లో ఉంది ప్లాట్. మనకి సేల్కి వచ్చిన ప్లాట్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. మనం లేఅవుట్ దగ్గరకు వచ్చేసామండి. మీకు ఎదురుండే బోర్డు కనిపిస్తుంది కదా, పద్మావతి నగర్ అని గేట్ అది ఉంది కదా, ఈ లేఅవుట్లోనే ఉందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. మన గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఒక 300 మీటర్స్ వెళ్తే అక్కడ ఉంటుందండి ప్లాట్. పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. ప్లాట్ చూసే ముందు మీకు మనం వచ్చిన రూట్ ఒకసారి చూపిస్తాను. మనం ఇదే రోడ్ నుంచి వచ్చామండి. ఎగ్జాక్ట్ వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో దివాంచూరు జంక్షన్ నేషనల్ హైవే నుంచి మనం ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వచ్చామండి. 1 కిలోమీటర్ రాగానే రైట్ సైడ్ ఉంటుంది పద్మావతి నగర్ అని గేట్ ఉంటుంది. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా పాలచర్ల అండి. పాలచర్ల నిడిగట్ల దోసకాయలపల్లి. మనం పాలచర్ల నుంచి లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతామండి, ఎయిర్పోర్ట్ రోడ్కి. ఇదే లేఅవుట్ అండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. లేఅవుట్ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. మనం లేఅవుట్ లోపలికి వచ్చేసామండి. ఎక్కడైతే గేట్ ఉందో లేఅవుట్ గేట్, అక్కడి నుంచి మనం 300 మీటర్స్ వచ్చాము. 300 మీటర్స్ వచ్చిన తర్వాత లాస్ట్ లెఫ్ట్లో ఉన్నాను. మనం స్ట్రీట్ స్టార్టింగ్లో ఉన్నాము. ఇదే స్ట్రీట్లో చివరిన ఉంటుందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. ఇదిగోండి మనం ఇటు నుంచి వచ్చామండి. గేట్ దగ్గర నుంచి 300 మీటర్స్ వచ్చాము. బైక్ వస్తుంది కదండి, ఇదే రోడ్ నుంచి వచ్చాము. ఎగ్జాక్ట్గా 300 మీటర్స్ వచ్చాము లేఅవుట్ గేట్ దగ్గర నుంచి. 300 మీటర్స్ వచ్చిన తర్వాత లాస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి. లాస్ట్ లెఫ్ట్ తీసుకుంటే చివరిన ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్. మీకు ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ముందు లెఫ్ట్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకుంటే లాస్ట్ సైట్ ఏంటంటే మనకు సేల్కి వచ్చింది. అక్కడ ఆటో ఉంది కదా, అక్కడ ఉంటుంది సైటు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అది బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అది జస్ట్ మన లేఅవుట్ బార్డర్లోనే బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మన ప్లాట్ దగ్గరికి వచ్చేసామండి. మీకు ఎదురుండా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 18x50 మెజర్మెంట్స్, 100 స్క్వేర్ యార్డ్స్. మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి చూపిస్తాను. మనం ఇటు నుంచి వచ్చామండి. ఒక 5 ప్లాట్స్ దాటిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుని స్ట్రైట్గా మనం 300 మీటర్స్ వెళ్తే గేట్ దగ్గరికి వెళ్ళిపోతామండి. పాలచర్ల మెయిన్ రోడ్కి, దివాంచూరు పాలచర్ల మెయిన్ రోడ్కి. ఎగ్జాక్ట్గా గేట్ దగ్గర నుంచి 300 మీటర్స్ రావాలండి. పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్. బౌండరీ స్టోన్స్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ బౌండరీ స్టోన్ కనిపిస్తుంది కానీ ఎల్లో కలర్ స్టోన్ బ్రేక్ అయిపోయింది. అది ఇక్కడ నుంచి అండి 18 అడుగులు ఫేసింగ్ అండి. రోడ్ ఫేసింగ్ 18 అడుగులు, లోతు 50 అడుగులు అండి. మీకు 50 అడుగులకు అటువైపు రాయి ఉంటుంది, మీకు చూపిస్తున్నాను. అదిగోండి అక్కడ వరకు 50 అడుగులు అండి. రైట్ సైడ్ ఫెన్సింగే సరిహద్దండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. 18x50 మెజర్మెంట్స్ అండి. 18 అడుగులు వెడల్పు, 50 అడుగులు లోతు, 100 గజాలు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి, డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్. ఈ రోడ్ ఏదైతే ఉందో ప్లాట్ ముందున్న రోడ్ ఇది 40 ఫీట్ రోడ్ అండి. అట్లాగే మీరు కరెంట్ లైన్స్ వర్క్స్ అవి కూడా జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. ఆల్రెడీ కరెంట్ ఉంది, మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ కూడా కొత్త లైన్స్ వేస్తున్నారండి. చాలా స్పీడ్గా డెవలప్ ఉంది లేఅవుట్ అంతా కూడాను. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా అండి, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది పద్మావతి నగర్ అంటారు. ఇది 40 ఫీట్ రోడ్తో ఉంటుంది. పార్క్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. మెజర్మెంట్స్ వచ్చి 18x50 మెజర్మెంట్స్ అండి, 100 గజాలు. ఇది గజం వచ్చి 6500 చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 6500 రూపీస్ చెప్తున్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.